హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. మియాపూర్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ ఉద్యోగినిపై తోటి ఉద్యోగస్తులే అతి కిరాతకంగా లైంగికంగా దాడి చేసి ఆమె జీవితాన్ని పాడు చేశారు. సో ఈ విషయం లేటెస్ట్గా వెలుగులోకి వచ్చింది. ఇది ఆల్రెడీ జరిగి 3 రోజులు అవుతుంది. ఈ విషయం చెప్పుకునే కన్నా ముందు మనం మరొక విషయం చెప్పుకోవాలి. ఏంటంటే గత 10 రోజుల నుంచి చూసుకుంటే హైదరాబాద్లో విపరీతంగా క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ముఖ్యంగా మియాపూర్ పేరు బయటికి ఎక్కువగా వినిపిస్తుంది. అంటే మియాపూర్ దగ్గర గ్రామాల్లో శివర ప్రాంతాల్లో ఇలాంటి దాడులు ఎక్కువ అవుతున్నాయి. అంటే మర్డర్స్ కానీ, గంజాయి కానీ, ఇంకా వేరే ఇతర విషయాలన్నీ కూడా ఎక్కువగా బయటకు వస్తున్నాయి. సో ఈ విషయం చూసుకుంటే మహిళా ఉద్యోగిపై ఆమె రియల్ ఎస్టేట్ ఉద్యోగం చేస్తుంది. అప్పుడప్పుడే ఉద్యోగం నేర్చుకుంటుంది, ట్రైనింగ్లో ఉంది. సో తోటి ఉద్యోగస్తుల దగ్గర ఆమె నేర్చుకుంటుంది, ఎలా వర్క్ చేయాలి ఏంటి అని చెప్పేసి నేర్చుకుంటుంది. సో ఆమె నేటివ్ ప్లేస్ వచ్చేసి కడప నుంచి వచ్చి ఇక్కడ ఉప్పల్లో రెంటుకుంటూ డైలీ మియాపూర్ నుంచి ఉప్పల్ ట్రావెల్ చేస్తూ ఇక్కడ ఉద్యోగం చేసుకుంటుంది. సో ట్రైనీ కాబట్టి తోటి ఉద్యోగుల దగ్గర ఎలా వర్క్ చేయాలి ఏంటి అని నేర్చుకుంటుంది. అలా నేర్చుకునే సమయంలో తోటి ఉద్యోగస్తులు అలుసుగా తీసుకుని తన పర్సనల్ విషయాలు తెలుసుకోవడం మొదలుపెట్టారు. తెలుసుకున్న తర్వాత ఆమె ఒంటరిగా ఉంటుంది, ఆమెని ఏం చేసినా ఎవరు అడిగేవారు ఉండరు అని చెప్పేసి వాళ్ళు చెడుగా ఆలోచించడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఒకరోజు ప్లాన్ చేసుకున్నారు. నాకు తెలిసి వీళ్ళు ఇంతకుముందు కూడా ప్లాన్ చేసుకునే ఉంటారు, కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయి ఉంటుంది. సో ప్లాన్ చేసుకున్న ప్రకారం గత నెల 30వ తారీఖు ఒక ల్యాండ్ని సేల్ చేయాలి, ఒక కస్టమర్కి విజిటింగ్ చూపించాలని చెప్పేసి వీళ్ళు ఆమెతో కలిపి వీళ్ళిద్దరూ ఆమె ఒక్కరు మొత్తం ముగ్గురు కలిసి ఒక కారులో ట్రావెల్ చేసి యాదాద్రి వెళ్ళడానికి ప్రయాణించారు. అయితే కారు మధ్యలోనే ఆపేసి కారు ట్రబుల్ ఇచ్చిందని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ మత్తు పదార్థాలు తినే పదార్థాల్లోనూ అలాగే వాటర్లోనే కలిపేశారు. సో కారు ట్రబుల్ ఇచ్చింది, ఈ లోపు నువ్వు లంచ్ ఫినిష్ చేసి అని చెప్పేసి ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆమె పాపం తెలియక అవి తినేసింది. తిన్న తర్వాత ఆమె ఒక 10 నిమిషాలకి తన స్పృహ కోల్పోయిన తర్వాత వెంటనే ఒకరి తర్వాత ఒకరు ఆమె బట్టలన్నీ తీసేసి ఆమె మీద లైంగికంగా దాడి చేసి ఆమె జీవితాన్ని పాడు చేశారు. చెప్తుంటే నాకే చాలా కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే 4 గంటల సేపు ఒకరి తర్వాత ఒకరు హైదరాబాద్ మొత్తం కూడా కారు తిప్పుతూ ఆమె మీద అత్యాచారం చేశారు. సో ఈ విషయం ఆమె తెలుసుకున్న తర్వాత ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఆమె కేసు పెట్టడానికి వెళ్ళింది. అక్కడ 0 FIRగా నమోదు చేసుకున్నారు. ఇక్కడ 0 FIR గురించి చెప్పుకోవాలి. 0 FIR ఏంటంటే మీరు ఏదైతే ప్రాంతంలో ఉంటున్నారో మీకు ఎక్కడైనా ప్రాబ్లం జరిగి ఉండొచ్చు, కానీ మీరు ఉన్న ప్రాంతంలో మీకు దగ్గరలో ఏదైనా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. దాన్ని 0 FIRగా నమోదు చేసుకుని దాని తర్వాత ఎక్కడైతే జరగబడిందో అక్కడికి ఇదంతా కూడా షిఫ్ట్ చేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు. సో మిగతాదంతా ఆ పోలీసులు చూసుకుంటారు కేసు విషయాలన్నీ కూడా. సో దాన్ని 0 FIR అంటారు. సో తర్వాత మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నడిచింది. మొత్తం కూడా ఇప్పటివరకు చాలా సమాచారం బయటకు వచ్చింది. అసలు వాళ్ళిద్దరు ఎవరు, వాళ్ళిద్దరికి ఈమెకి పరిచయం ఏంటి, అసలు ఎందుకు వాళ్ళిద్దరు ఈ అమ్మాయిని టార్గెట్ చేసి తీసుకెళ్లారు, ఇవంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అప్పటికి వాళ్ళకి కొన్ని విషయాలు అయితే బయటపడ్డాయి. సో రియల్ ఎస్టేట్ నేమ్ వచ్చేసి JSR సన్ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఆల్రెడీ పేరు బయటకు వచ్చేసింది, కానీ ఆ నేమ్ బయటికి స్ప్రెడ్ అవ్వకుండా వాళ్ళు చాలా ప్రయత్నాలు అయితే ఇప్పటివరకు చేస్తున్నారు. సో సైట్ విజిట్ అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లి పాడు చేయడం అయితే జరిగింది. వాళ్ళిద్దరి పేర్లు సంగారెడ్డి అలాగే జనార్దన్ రెడ్డి. వీళ్ళిద్దరూ కూడా ఎగ్జిక్యూటివ్ సైట్ ఇంజనీర్స్ మాట. సో వీళ్ళిద్దరూ కూడా అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. ఆల్రెడీ పోలీసులు వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు, రిమాండ్ కూడా తరలించడం జరిగింది. అయితే మరొక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే వాళ్ళని కూడా మేము ఇలాగే రేప్ చేసి చంపేస్తాము, నిన్ను వదిలేసామని చెప్పేసి అమ్మాయిని బెదిరించారు. సో మొత్తానికి ఈ కేసుని పోలీసులు ఛేదించారు, వాళ్ళని అరెస్ట్ చేశారు. సో ఖచ్చితంగా వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి, వేరే ఒకరు ఇలా చేయాలంటే ఖచ్చితంగా భయపడాలని చెప్పేసి చాలామంది కూడా కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. రైట్, అయితే మనం ఆడవాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు ధైర్యంగా వచ్చి చాలామంది జాబ్ చేసుకుంటున్నారు. కానీ ఎలా అయితే జాబ్ చేసుకుంటున్నారో వాళ్ళ మీద ఇలాంటి దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. యాసిడ్ పోసేయడం, లేకపోతే లవ్ పేరుతో ప్రేమ పేరుతో మోసం చేసి ఇష్టం వచ్చినట్టు వాడుకొని వదిలేసి ఇంకా వాళ్ళ ఇష్టారాజ్యంగా మారిపోతుంది మొత్తం కూడా. అయితే ఒక విషయం కూడా చెప్పాలి ఏంటంటే రాఖీలో ఒక డైలాగ్ ఉంటుంది. అంటే మన ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పార్కుల్లోనే కానీ లేకపోతే బస్ స్టాప్లో కానీ ఎన్టీఆర్ గారు ఒక డైలాగ్ చెప్తారు. అది మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, తప్పుగా అర్థం చేసుకోకండి. ప్రజెంట్ డేస్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. అంటే ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా రక్షణ అనేది లేదు. అంటే ఆడవాళ్ళుగా వాళ్ళు పుట్టడం చేసింది తప్ప. అంటే ముఖ్యంగా ఈమె గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే తను చదువుకుంది,
తనకు చదువుకున్న తగ్గ జాబ్ రాకపోతే పేరెంట్స్ని కష్టపెట్టడం ఇష్టం లేక ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసి పేరెంట్స్కి కష్టపడి సహాయం చేసి పెళ్లి చేసుకుందామని చెప్పేసి ప్లాన్ చేసుకుంది. అలాంటి ప్లానింగ్స్ అన్నీ కూడా ఒకసారిగా కొలాప్స్ అయిపోయినాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సో వ్యవస్థల్ని చాలామంది ఇప్పటివరకు మేనేజ్ చేసేస్తున్నారు. అరెస్ట్ చేసిన మరి కొద్ది నెలల్లోనే బయటకు వస్తున్నారు. సో ఈ కేసు విషయంలో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి వీళ్ళనిద్దరిని కూడా కఠినంగా శిక్షించాలంటూ కోరుకుంటుంది మా రెడ్ టీవీ ఛానల్.